ఎవరి బాధకు కారణం కాకూడదు. దీనిలో కూడా కొన్ని ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడినాడు. సార్ నేను చాలా రోజులు చర్చికి రాలేదు తెలుసా అన్నాడు. 1000 మంది ఉంటారు, నువ్వు వచ్చింది లేదు నాకేటా తెలుసు బాబు అన్నా. చాలా రోజులు చర్చికి రాలేదు సార్, మీ మీద నాకు కోపం వచ్చింది అన్నాడు. నేనేమనలేదే, నేను పర్సనల్గా నేను ఎప్పుడు అనలేదు, నేను ఆఫీస్కి పిలిచి తిట్టలేదు, గద్దించలేదు, ఏమనలేదే నేను అంటే. ఆయన ఏమన్నాడంటే, మీరు ఒకరోజు పలాని సార్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మోషే సార్ అనమాట, బ్యాంక్ మేనేజర్గా ఉండేవాళ్ళు, అప్పటి కాలం ఫ్రెండ్ అనమాట. ఆ సార్తో మీరు మాట్లాడడం నేను చూశాను, ఆయన అంటే నాకు సరిపోదు, కాబట్టి మీరు ఆయనతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరంటే నాకు కోపం వచ్చింది అన్నాడు. కోపం వచ్చి నేను హట్ అయ్యాను అన్నాడు అనమాట. ఆ హట్కి నేనేం చేయాలండి? అలా హట్ అయ్యని చెప్పేసి ఆయన దేవుని దగ్గర, ప్రభువా ఆ పాస్టరు ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు, నాకు న్యాయం చేయంటే మూతి పనులు రాలగొడతాడు దేవుడు కదా. ఈ వాక్యం చెప్తున్నారు కదా సార్ మీరు అని చెప్పి వెంటనే వాక్యాన్ని అలా తిప్పేదానికి ప్రయత్నం చేస్తారనమాట. అట్లాంటి ఏమండి, అందుకే చెప్తున్నాను, కొంతమంది వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని హట్ అవుతుంటే దానికి మనం ఏం చేస్తామండి?